BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. వైసీపీ నేత నాగార్జున యాదవ్ను కుప్పం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి ఆయన్ను అదుపులోకి తీసుకుని పిఎస్కు తరలించారు. కుప్పం పోలీస్ స్టేషన్లో నమోదైన ఓ కేసులో భాగంగా నాగార్జునను అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. వివిధ అంశాలపై అతడిని విచారించారు. 40NA నోటీసులు జారీ చేయనున్నట్లుగా తెలిసింది. వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ను పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు నుంచి వస్తుండగా కుప్పంలో అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నాగార్జున యాదవ్ కొంతకాలంగా తన వ్యాఖ్యలతో వివాదాలలో ఉన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపైన స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సమాచారం. అంతేకాదు నాగార్జున యాదవ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తెలంగాణలోనూ నాగార్జున యాదవ్పై కేసు నమోదైంది. ఓ టీవీ డిబేట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారని చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి కె వరుణ్ కుమార్ నాగార్జున యాదవ్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా నాగార్జున యాదవ్పై కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.